బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని తార్నాకకు చేరుకుంది నిఖిత మృతదేహం. ఇటీవల అమెరికాలో హత్యకు గురైంది హైదరాబాద్ వాసి నిఖిత. ఆమె మృతదేహం హైదరాబాద్ తార్నాకలోని నివాసానికి చేరుకుంది. డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ నిఖితను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 30 అమెరికాలోని మేరీల్యాండ్లోని అర్జున్ ఫ్లాట్లో డబ్బుల విషయంలో గొడవ జరిగింది. గతంలో రూమ్మేట్గా ఉన్న సమయంలో అర్జున్ శర్మకు $4,500 అప్పుగా ఇచ్చింది నిఖిత. అందులో $3,500 చెల్లించి మరో $1,000 ఇస్తానని 31st నైట్ నిఖితను ఫ్లాట్కు పిలిచాడు అర్జున్. అనంతరం డబ్బుల విషయంలో గొడవ జరగడంతో నిఖితను హత్య చేశాడు. తర్వాత నిఖిత మిస్ అయినట్లు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసి ఇండియాకు పరారై వచ్చేశాడు. అర్జున్ శర్మ ఫ్లాట్లో తనిఖీ చేసిన పోలీసులు నిఖిత మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో అర్జున్ శర్మే నిఖితను హత్య చేశాడని నిర్ధారించారు. నిందితుడిని ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అమెరికాలో హత్యకు గురైన నిఖిత డెడ్ బాడీ తార్నాకకు చేరుకుంది. నిఖిత నివాసానికి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రాజేష్, అమెరికాలో హత్యకు గురైన నిఖిత మృతదేహం కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ తార్నాకలోని వారి నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు రోధిస్తున్నారు. డబ్బుల విషయంలో మాజీ రూమ్మేట్ తో గొడవ జరిగి ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు అర్జున్ శర్మ, ఏదైతే నిందితుడు అర్జున్ శర్మ అమెరికాలో హత్య చేసి ఇండియాకు పరారయ్యాడు, తమిళనాడులో తమ నివాసానికి వెళ్ళాడు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా అతన్ని అరెస్ట్ చేసినట్లు కూడా ఎవరూ చెప్పడం లేదంటూ కూడా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీలుగా విలపిస్తున్నారు. ఖచ్చితంగా అర్జున్ శర్మని కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేసినట్లుగా కూడా నిర్ధారించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తమ కన్న కూతురి కళలు నిజం చేసేందుకు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా విదేశాలకు, అమెరికాకు పంపించాం, ఉన్నత చదువులు చదివించాం. కానీ ఈ రోజు ఒక దుర్మార్గుడి చేతిలో హత్యకు గురైంది మా కూతురు అంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో తార్నాకలోని లాలాపేట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే అమెరికా పోలీసులు ఖచ్చితంగా అర్జున్ శర్మే డబ్బుల కోసం గొడవ జరిగి హత్య చేసినట్లు కూడా నిర్ధారించిన నేపథ్యంలోనే ఢిల్లీ ఇంటర్పోల్ సహాయంతో అర్జున్ శర్మని అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం వస్తుంది, వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఇప్పటి వరకు అర్జున్ శర్మని అరెస్ట్ చేసినట్లు ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. సో దీంతో కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు, అర్జున్ శర్మని ఖచ్చితంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి, డబ్బుల కోసం తమ కూతురిని హత్య చేసినటువంటి అర్జున్ శర్మ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వారి యొక్క తల్లిదండ్రులు ఇన్ఫ్లుయెన్స్ తో అర్జున్ శర్మను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు, అధికారులు, ప్రభుత్వాలు ఇట్లాంటి దుర్మార్గుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి దుస్థితి రావద్దు, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మృతదేహం కొద్దిసేపు క్రితమే లాలాపేట్లోని వారి నివాసానికి చేరుకుంది. సో కుటుంబ సభ్యులు, ఇటు బంధువులు కూడా చేరుకొని తమ కరసారి నిఖితని చూసి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో మల్కాజిగిరిలోని శ్మశాన వాటికలో నిఖితకు అంత్యక్రియలు చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. మరో గంట సేపట్లో అంత్యక్రియలు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్.